కృష్ణావతారంలో మరో రహస్యం శ్రీకృష్ణుడి నుంచి మన అవతార పురుషుడిగా మనం గ్రహించవలసింది. ఏ బాధ్యత ఒప్పుకుంటే ఆ బాధ్యతని చాలా చిత్తశుద్ధిగా చేశాడు ఆయన. ఎక్కడ అహంకారానికి లోనవ్వలేదు. ధర్మరాజుకి చక్రవర్తికి సలహాలు ఇచ్చేటప్పుడు ఎంత ఉన్నతంగా ఉన్నాడో, అర్జునుడికి రథసారథ్యం వహించి గుర్రాలు కడిగేటప్పుడు కూడా అలాగే ఉన్నాడు ఆయన. కానీ ఎంత హీనాతిహీనంగా దీనాతిదీనంగా చేయాల్సిన పనినైనా ఎంత ప్రేమగా చేశాడో కృష్ణకర్ణామృతంలో లీలాశుకులు వర్ణిస్తాడు మహానుభావుడు. ఆయన సాయంత్రం అయిందిట, యుద్ధం అయిపోయింది, విరామంట. అర్జునుడు వెళ్ళిపోయాడు హాయిగా, రథకుడు కదా. 4 గుర్రాలని తీసుకుని ఈయన చెరువు దగ్గరికి వెళ్ళేట, కడగాలి గుర్రాలని. ఎలా కడిగేట? ఉట్టినే కడుగుతారండి. నకలీయమిత కండూన్ పాండవస్యందనాశ్వాన్ అనుదినమభిషించన్ అంగుళిస్థై పయోభి. నకలీయమిత కండూన్ పాండవస్యందనాశ్వాన్ అనుదినమభిషించన్ అంజలిస్థై పయోభి. అవతు వితతగాత్రగా తోత్ర నిశ్చ్యూతమౌళికి. అవతు వితతగాత్రగా తోత్ర నిశ్చ్యూతమౌళికి. దశన విరుతరశ్మికి దేవకీ పుణ్యరాశి. కరిగిపోయే శ్లోకం రాస్తారండి కృష్ణకర్ణామృతంలో. లీలాశుకుడు చింతామణి నాటకంలో బిల్వమంగళుడు తర్వాత ప్రవర్తన మార్చుకుని భక్తుడయ్యాడు. నఖనీయమిత కండూన్. గుర్రాలని కడగాలంటే ముందు నీళ్లు పోస్తే ఊరుకోవండి, బాణాల దెబ్బలు తగిలాయి, ఇసక పడింది, దుమ్ము పడింది, ఒళ్ళంతా చీదరగా ఉంది. కృష్ణ పరమాత్మ చేతులతో గోకెట్ట పాపం. ఒప్పుకున్న పని ఖచ్చితంగా చేయాలి. అది బంట్రోతు పనా మహారాజు పనా మనకు అనవసరం. ఒప్పుకున్నాం కదా చేయాల్సిందే. అంతే. అది ఎంత తక్కువ పని అయినా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే, చేతులకు ఎంత మట్టి అంటినా సరే, కల్మషం అంటినా సరే ఒప్పుకున్నాం చేయాల్సిందే. మన హోదాలన్నీ పక్కనెట్టేయాల్సిందే. అందుకు కృష్ణ పరమాత్మ ఆదర్శం. అదే భగవత్తత్వం, అదే కృష్ణతత్వం. అనుదినమభిషించన్ అంజలిస్థై పయోభి. పళ్ళతో పగ్గాలు పట్టుకున్నాడు, గోళ్లతో గోకుతున్నాడు, చెరువులో ఆయన దిగాడు, పంచె పైకి కట్టుకున్నాడు. అందుకని మళ్ళీ ఆ జారిపోకుండా ఏం పంచె పైకి కట్టుకున్నాడు, బిగించి కాశీకోక కట్టాడు. గట్టిగా నడుము దగ్గర బిగించాడు, కాశీకోక కట్టాడు. అప్పుడు దోషులతో నీళ్లు తీసుకుని చక్కగా చిన్నప్పుడు యశోదాదేవి ఆయన తొంగిళ్లలో పడుకోబెట్టుకుని బేసిన్లో నీళ్లు పోసుకుని దోషుడు నీళ్లు ఎలా పోసిందో అలాగే గుర్రాలను గడిగేటండి ఆయన. యశోద రుణాన్ని ఈ రకంగా తీర్చుకున్నాడు ఆయన. ఆయనకి యశోదకి గుర్రానికి తనకి భేదం తెలియదండి. భగవంతుడు అంటే అర్థం అది. విశ్వం విష్ణువు, విశ్వమంతా విష్ణువు.